అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు పెడుతూ జల్సాలు చేస్తున్నారు రాష్ట్ర మంత్రులు. అందులో ముందు వరుసలో ఉంటారు రాష్ట్ర నీటిపారుదల శాఖ, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సభ నేపథ్యంలో గత 4 రోజులుగా తన వద్దే హెలికాప్టర్ ఉంచుకొని హైదరాబాద్ నుంచి హుజూర్నగర్కు అప్ అండ్ డౌన్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు ఉత్తమ్. అడుగు తీసి అడిగేస్తే హెలికాప్టర్ కావాలని అంటున్నారని, అందుకోసం ఖర్చు తడిసి మోపడవుతుందని అధికారులే గుసగుసలాడుతున్నారు. వారం రోజుల క్రితం సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్ పహాడ్ దర్గా వద్ద జనారెడ్డి కుమారుడు తలనీలాల ఫంక్షన్ చేసిండు. అందుకోసం ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధుల్ని ఆహ్వానించారు. అక్కడికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెలికాప్టర్లో వచ్చి వెళ్లారు. ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు కూడా మంత్రులు హెలికాప్టర్లో వచ్చిపోవడాన్ని చూసి ప్రతి ఒక్కరూ ముక్కున వేలేసుకున్నారు. ఇవాళ హుజూర్నగర్ సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించేందుకు సభ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు వస్తున్నాడు. ఇక చూడండి ఉత్తమ్ హంగామా. గత 4 రోజులుగా తన వద్దే చాపర్ ఉంచుకున్నాడు ఉత్తమ్. బేగంపేట నుండి హెలికాప్టర్లో హుజూర్నగర్ కు రావడం, సభ ఏర్పాట్లు, కార్యకర్తలతో మీటింగ్ పెట్టుకొని సాయంత్రం హెలికాప్టర్లోనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. ఇలా 4 రోజులుగా ప్రత్యేక చాపర్లో హైదరాబాద్ నుండి హుజూర్నగర్ కు అప్ అండ్ డౌన్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు ఉత్తమ్. అడుగు తీసి అడుగు పెడితే చాపర్ వాడుతున్నాడు ఉత్తమ్. నియోజకవర్గంలో చిన్న కార్యక్రమం ఉన్నా చాపర్లో వచ్చిపోవడం పరిపాటిగా మారింది ఉత్తమ్ కు. ఉత్తమ్ ను చూసి మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తాను దేంట్లో తక్కువ అంటూ తనకు కూడా చాపర్ కావాలని పట్టుపడుతున్నాడని పార్టీ వర్గాలనే అంటున్నాయి. ఇక ఆయన కూడా అడపదడప చాపర్ వాడుతున్నాడు. ఇలా నల్గొండ జిల్లా మంత్రులకు చాపర్ పిచ్చి పట్టిందని, దర్పం, హంగు, ఆర్భాటాలకు బాగా అలవాటు పడ్డారని జనం అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో సీఎం తర్వాత మేమే అని అనిపించుకోవాలని ఇలా చాపర్ వాడుతున్నారని టాక్ నడుస్తున్నది. ఇదిలా ఉంటే మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని అప్పనంగా దుబారు చేస్తున్నారని, తమ దర్పం, బడాయి కోసం ప్రజల సొమ్మును నీళ్లలాగా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదన్నా అనుకోని ప్రమాదం, ఆపద, సంఘటనలు జరిగినప్పుడు మంత్రులు చాపర్ వాడటం సహజమేనని, కానీ ఇలా సభ ఏర్పాట్ల కోసం, కార్యకర్తల మీటింగ్ కోసం, ఎమ్మెల్యేల పర్సనల్ ఫంక్షన్ల కోసం కూడా చాపర్ వాడితే ఎలా అని ఆమాత్యులను ప్రశ్నిస్తున్నారు ప్రజలు.